నిర్మించటానికి ముందు విచ్ఛిన్నం యొక్క జ్ఞానం అనేది ముఖ్యం. దానికి ఉదాహరణ నేను దీనితో ఇస్తాను. ఈ రుచికరమైన పాయసం ఇది చేయబడుతుంది పౌష్టికమైన బియ్యంతో. కానీ మీకు ఇది తెలుసా, అది ఈ బియ్యం ఎలా తయారు చేస్తారో? ఎంత శ్రమ పడాల్సి ఉంటుందో ఈ బియ్యం కోసం. మొట్టమొదటగా వీటిని ఈ నీటిలో నానబెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత సూర్యుడి యొక్క మండుతున్న ఎండలో కాలిపోవాలివే. అప్పుడు రోలులో రోకలి పాట్లను భరించాల్సి వస్తుంది. ఆ తర్వాత వీటిని ఎగరేసి వీటిలో దుమ్ముని తీసివేస్తారు. ఆ విధంగా తయారవుతాయి ఈ బియ్యం, దేనినైతే మనం మనస్ఫూర్తిగా తింటాము. ఇప్పుడు ఆలోచించండి, ఇదైతే కేవలం బియ్యానికి. మరి మనం మనుషులకు స్వయంగా మెరుగుపరచడానికి ఎన్ని పెద్ద పరీక్షలు ఎదురవుతాయో అన్నది. ఈ పరీక్షలకి మనం భయపడుతూ ఉంటాం. భయపడకండి, ఈ పరీక్షలను ఎదుర్కోండి ఎంతో ధైర్యంతో, అలాగే సానుకూలతతో. ఇదే కష్టం, ఇదే శ్రమ, ఇదే సవాలు మీ నిర్మాణంలో మీకు ఎంతో గొప్ప సహాయకంగా ఉంటుంది. రాధాకృష్ణ.